భారత్ పథకంలో భాగంగా కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దమైనట్లు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. పుష్కరాల నాటికి కొవ్వూరు రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని పురంధేశ్వరి చెప్పారు. ఇప్పటికే ప్లాట్ఫామ్ల అభివృద్ధికి 17 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కరోనా సమయంలో నిలిపివేసిన ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ను తిరిగి కొవ్వూరులో నిలిపే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట అనంత చౌదరితో కలిసి తిరుమల ఎక్స్ప్రెస్ రైల్ స్టాల్ ను పురంధేశ్వరి ప్రారంభించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా రామకృష్ణ గారు, చౌదరి గారు కూడా వారందరి సహకారంతో ఇక్కడ విషయాలు నా దృష్టికి వస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గారితో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ కి 17 కోట్లు ఇచ్చారు. దానికి తోడు ఈ ట్రైన్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా మన కొవ్వూరు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్స్ లో ఉన్నటువంటి విషయం మనం గుర్తించాలి. దేశవ్యాప్తంగా 13 స్టేషన్స్ ని అమృత్ స్టేషన్స్ గా గుర్తిస్తే మన రాష్ట్రంలో 73 ఉన్నాయి. ఆ 73లో కూడా మన కొవ్వూరు సంబంధించినటువంటి స్టేషన్ ఉంది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కొవ్వూరు స్టేషన్ అభివృద్ధికి కేంద్ర నాయకత్వంతో పాటు ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అనేటువంటి పరిస్థితి ఉంది. కరోనా సమయంలో మనందరికీ తెలుసు, అనేక ట్రైన్లు ఏవైతే ఇక్కడ నుండి వెళ్తూ ఉండేవో, ఇక్కడ ఆగేవో, వాటిని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ట్రైన్స్ ఏవైతే డిస్కంటిన్యూ అయినాయో వాటన్నిటిని కూడా ప్రారంభించాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభీష్టం. దానికి అనుగుణంగానే అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు 2 ట్రైన్లు మనకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం రాబోయే కాలంలో మిగిలిన ట్రైన్స్ కూడా ఏ విధంగా మనం వాటిని స్టాప్ చేయించో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా రామకృష్ణ గారు, చౌదరి గారు కూడా వారందరి సహకారంతో ఇక్కడ విషయాలు నా దృష్టికి వస్తున్నటువంటి